మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడదాము. వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలు ఏంటివంటారు? జీవితంలో అభివృద్ధి బాటలో పయనించాలంటే వీళ్ళు ఎటువంటి ఆరాధన, ఎటువంటి పరిహారాలు చేయాలి గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికల్లా వీళ్ళని తెలుసుకోవటం చాలా కష్టం. అంటే మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ అంటారు. అంటే వీళ్ళ యొక్క లోతును అధ్యయనం చేయాలన్నా, వీళ్ళ యొక్క ఆలోచనలు అధ్యయనం చేయాలన్నా కూడా ఎదుటివాడు గమనించలేడు. గమనించడం చాలా కష్టంగా ఉంటుంది. అందులో విశాఖ నక్షత్రం, అనురాధ, జ్యేష్టం 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఏదైతే తులారాశిలో విశాఖ నక్షత్రం 3 పాదాల వరకు ఉంటుంది, తర్వాత విశాఖ 4, అలానే వచ్చే అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ ప్రత్యేకంగా ఈ రాశి గురించి చెప్పేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళని గమనించటం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే గమనించటము ఒకటి కష్టంగా ఉంటుంది. సెన్సిటివ్గా ఉంటారు, మానవతీయ కోణంలో ఉంటారు, కానీ మనసులో ఉండే మాటలు ఎక్స్ప్రెషన్ చేయలేరు. ఏది కూడా ఎక్స్ప్రెషన్ చేయలేరు. ఎక్స్ప్రెషన్ చేసే అంత ఎదుటి వాళ్ళు వాళ్ళని కనుక్కోలేరు. అంటే వాళ్ళ ఏదైతే లోపలంగా అంతరంగికంగా ఉండే విషయాన్ని బహిరంగంగా చెప్పరాళ్ళు. అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, కానీ ఎదుటి వాళ్ళని గమనిస్తూ వెళ్తుంటారు. కానీ ఎదుటివాడికి మటుకు వీళ్ళ విషయాలు, రహస్యాలు, సీక్రెట్స్ తెలియవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ సీక్రెట్స్ తెలిసే అవకాశం లేదు. తెలియకుండా అలాంటి మెయింటైన్ చేస్తారు. మళ్ళీ మానవతీయ కోణం అనేది ఒకటి ఉంటుంది. మానవ కోణంలో ఆలోచన చేస్తారు. లవ్ అట్రాక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ బయటికి ఎక్స్ప్రెషన్ చేయకపోవటమే పెద్ద డిఫాల్ట్. అంటే ఎదుటి వాళ్ళకి వాళ్ళ ప్రజెంటేషన్ అనేది వీళ్ళకి కరెక్ట్గా ఉండదు. అంటే దూసుకొని వెళ్ళలేరు. అంటే దూసుకొని వెళ్ళి తత్వం అనేది తక్కువగా ఉంటుంది. అంటే మౌనంగా ఉంటారు, మితభాషలాగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫిమేలు అబ్బాయిని ప్రేమిస్తే అబ్బాయి ఏమనుకుంటా అంటే, ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ చేయలేకపోయింది, నా మీద అసలు లవ్ అట్రాక్షన్ ఉందో లేదో యాక్షన్ చేస్తుందో అనుకుంటారు. వాళ్ళ అబ్బాయి వృశ్చిక రాశి అనుకో, ఈ అమ్మాయి కూడా అలానే ఆలోచన చేస్తుంటుంది. అలానే అమ్మాయి వృశ్చిక రాశి అయితే అబ్బాయి కూడా అలానే ఆలోచన చేస్తాడు. అంటే ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుందంటే బాండింగ్ అనేది, ప్రజెంటేషన్ చేయకపోతే చెయ్యరు కాబట్టి నా మీద అంత ప్రేమ ఉందో లేదో, మెజర్మెంట్ ఏమిటి అని ఆలోచన చేస్తారు. అంటే ప్రేమ లేదేమో అని విడిపోయే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. నన్ను అంత ఇష్టపట్టలేదేమో అని, కానీ మనసులో ఇష్టం అనేది ఉంటుంది వీళ్ళకి. మనసులో బాగా ఇష్టం, కానీ ఆ ఎక్స్ప్రెషన్ చేసే నాలెడ్జ్ లేదు వీళ్ళకి. దూసుకుపోయే తత్వం లేదు. అంటే గుడ్ క్యారెక్టర్, మంచితనం ఉంటుంది, కానీ బట్ ఏది కూడా ఫాస్ట్నెస్ అనేది ఉండదు. ఏది కూడా ఫాస్ట్ ఉండదు. స్లో, అన్నీ గో స్లో. అంటే ఏనుగు గనక నడిచినట్టుగా స్లోగా ఉంటుంది. అయితే ఇందులో విశాఖ నక్షత్రం ఉంటుంది, అనురాధ నక్షత్రం ఉంది, జ్యేష్ఠ నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉన్నాయి. విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు పనులలో లేట్ ఉంటుంది, ఎమినెంట్ పర్సన్ ఎడ్యుకేషన్ పరంగా. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా అన్ని కోరికలు ఉంటాయి, డబ్బు సంపాదిస్తారు, ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే లైఫ్లో వీళ్ళు స్లో. ఇక్కడ లైఫ్లో స్లో కావటం వల్ల లైఫ్ని డిక్రీజ్ చేసుకుంటారు. అంటే ఎంకరేజ్ చేసుకునే అవకాశం తక్కువ ఉంటుంది. అంటే ఎంతకీ ఒక రోజు చేయాల్సిన పని లేట్ అవుతుంటుంది. అలానే బద్ధకం కాదు, కష్టపడే నేచర్, కష్టపడే తత్వము ఉంటుంది. కష్టపడే ఆలోచన చేయాలి. తొందరగా డబ్బు పెట్టి కొనలేరు. అంటే ఏ వస్తువును కూడా తొందరగా ముందుకు తీసుకుని వెళ్ళే శక్తి, క్యాపబిలిటీ తక్కువ ఉంటుంది. అది వీక్ పాయింట్ వీళ్ళలో. అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్ పాయింట్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తే లైఫ్ని మనం సెటిల్మెంట్ అయినట్టు. గ్రాస్పింగ్ పవర్ అవసరమైతేనే గ్రాస్పింగ్ పవర్ తీస్తారు, లేకపోతే మౌనవ్రతంలో ఉంటారు.
ఇక గ్రాస్పింగ్ పవర్ తీశాడు అని అంటే, మాట్లాడారంటే ఎదుటివాడు తట్టుకోలేడు. తట్టుకునే సామర్థ్యం ఎదుటివాడికి ఇవ్వడు. రూఢీగా ప్రౌడ్గా ముందుకెళ్ళిపోతాడు. ఎంత సెన్సిటివ్ ఉంటాడో అంత హార్డ్గా ఉంటారు వీళ్ళు. అంత కోపంతో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓపిక తక్కువగా ఉంటుంది. అంటే ఓపికగా తక్కువగా ఉండటం ఒకటి, సాధించాలని విజయం అనేది పట్టుదల ఉంటుంది కానీ లేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డిలే చేస్తుంటాడు. అంటే తొందరగా ఏది కూడా యాక్షన్ తీసుకోలేడు. తొందరపడి ఏ యాక్షన్ని కూడా తీసుకొని నేను చెయ్యాలి ఈరోజు ఆ పని అనే ఆలోచన అనేది చెయ్యడు. ఆలోచన చేస్తుంటాడు, థింక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎక్కడన్నా గొడవ జరిగిందనుకోండి, కొద్దిగా వృశ్చిక రాశి వాళ్ళని ఒక రికగ్నైజ్ చేయాలంటే మనతో మాట్లాడే వెటకారపు నవ్వు ఒకటి ఉంటుంది. అంటే వెటకారంగా నవ్వుతాడు. అంటే అది రికగ్నైజ్ చేయొచ్చు వృశ్చిక రాశి వాళ్ళని. అలా లవ్ అట్రాక్షన్ ఉంటుంది. వాళ్ళకు ఒక రికగ్నైజ్ రావాలని ఆలోచన చేస్తారు. అయితే ఏదో ఒక రకంగా జీవితాన్ని కాంప్రమైజింగ్ చేయటంలో వీళ్ళు దిట్ట. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, నష్టాలు వచ్చినా కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ ఆలోచన చేస్తారు. ఎవరితో కూడా కాంట్రవర్షన్ చేసుకోరు. కాంప్రమైజింగ్ వాళ్ళకు బాగా కలిసి వచ్చే ఫ్యాక్ట్. అయితే కాంప్రమైజింగ్ ఒకటిను, తర్వాత అన్ని ఆలోచనలు చేస్తారు. ప్రతిదానికి కూడా ప్రశాంతంగా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ పరంగా బాగా గ్రోత్ ఉంటుంది. హై లెవెల్ నాలెడ్జ్ ఉంటుంది. హై నాలెడ్జ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా హై నాలెడ్జ్ ఉంటుంది. అయితే లవ్ పరంగా కూడా బాగుంటుంది. కానీ ఆ లవ్లో ఎలా ఉంటుందంటే, లవర్స్ మధ్యలో బాండింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ప్రేమించాం చేసుకుందాం అంతే ఉంటుంది. కానీ ఆ లవ్ అట్రాక్షన్ ప్రేమని ఎక్స్ప్రెషన్ చేసి ప్రజెంట్ చేసే నాలెడ్జ్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. మనసులో భావన ఉంటుంది, మనసులో కరెక్ట్ భావన ఉంటుంది, మనసులో లవ్ అట్రాక్షన్ ఉంటుంది. కానీ ఇద్దరి మధ్యలో ఏమనుకుంటారంటే, ఫిమేల్ కానీ మేల్ కానీ మరి డిఫాల్ట్గా చాలా స్లోగా ఉంటారు. మరి వీళ్ళ జీవితం పరిగెత్తాలంటే వేగంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి ఉపయోగపడతాయి అంటారు? కొన్ని సందర్భాల్లో మనిషి వేగంగా పరిగెత్తాలి, కొన్ని సందర్భాలు స్లోగా ఉండాలి. అది మనకు అందరికీ తెలిసిన విషయం. ఇది అక్కడ ఈ వేగం వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఏంటంటే నిర్ణయాలు కఠినంగా తీసుకోవాలి. నిర్ణయాలు కఠినంగా తీసుకోవాలి. తొందరగా ఫాస్ట్గా ప్రతి వాడి యొక్క ఆలోచనని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఈ రాశి వారు ఏంటంటే అందరి ఆలోచనలు తీసుకుంటారు కానీ ఆచరణ చేయరు. ఆచరణ చెయ్యాలి. ఆచరణ చేసి అక్కడెక్కడ మిస్టేక్స్ అంటే రైట్ ఆర్ రాంగ్ని అనాలిసిస్ చేస్తే వాళ్ళకి కరెక్ట్గా ఉన్నట్టు. రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచన చేశారనుకోండి, మనకంతా కూడా టోటల్గా వాళ్ళకి ఒక పాజిటివ్ అనేది వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందులో కొంత మ్యారేజ్ సంబంధించిన ట్రబుల్ రాకుండా చూసుకోవాలి ఈ రాశి వాళ్ళు. మ్యారేజ్ సంబంధించిన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రాకుండా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ప్రేమికులు లవర్స్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ ఎక్కడ కూడా డిస్ప్యూట్స్ రాకుండా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు ఎవరు చెప్పినా కూడా కొన్ని మాటలను విన్నట్టుగా వినాలి. కానీ పరిపూర్ణంగా వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకోరు, ఎవరు మంచి, ఎవరు గుడ్, ఎవరు బ్యాడ్ అని. అలా ఆలోచన చేసుకుంటే మంచి జరుగుతుంది. ఆరాధన పరిహారాలు పరంగా వస్తే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? ఈ వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా వీళ్ళు ఆరాధన చేయాల్సింది ఏమిటి అని అంటే, నాగేంద్ర స్వామిని ఆరాధన చేయాలి. అంటే నాగరాజుని, మానసాదేవి యొక్క స్తోత్ర పారణం చేయాలి. మానసాదేవిని ఆరాధన చేయాలి. శత్రువులు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి కదా, బగళాముఖి దేవిని కూడా ఆరాధన, అలానే కార్తవీర్యార్జునుడి యొక్క స్తోత్రాన్ని పారణం చేయాలి. నక్షత్ర పరంగా చూసుకునేటైతే విశాఖ నక్షత్రం వాళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క పారణం చేయాలి. దత్త కవచాన్ని, గురువుల్ని, పెద్దల్ని ఆరాధన చేయాలి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా దక్షిణాకాళి యొక్క స్తోత్రాన్ని పారణం చేయాలి. అలానే మన జ్యేష్ఠ నక్షత్రం వచ్చేటప్పుడు అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, విష్ణు సహస్రనామం. అలానే తారామహాదేవి యొక్క స్తోత్ర పారణం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎటువంటి రత్నాలు వీళ్ళకి కలిసి వస్తాయి గురువుగారు? వీళ్ళకి ముఖ్యంగా విశాఖ నక్షత్రం వాళ్ళు కనక పుష్యరాగాన్ని, అలానే అనురాధ నక్షత్రం వాళ్ళు నీరాన్ని, అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎమరాల్డ్ స్టోన్ను ధరించడం చాలా మంచిది. ధరించడం వల్ల మంచి జరుగుతుంటుంది. గురుగారు, ఏదన్నా శక్తివంతమైన ఆలయం వీళ్ళకి తెలియజేయండి, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత శుభ పరిణామాలు కలుగుతాయంటే ఏ ఆలయం చెప్తారు వీళ్ళకి? వీళ్ళు తప్పకుండా ఉజ్జయిని కానీ, ఓంకారేశ్వరం కానీ సందర్శన చేయటం ఒకటి. అలానే ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం మంచిది. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధనలో మనకి మంత్రాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు.
ఆ పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే భయాన్ని పోగొట్టే అవకాశం ఉండాలి వీళ్ళకి. వేగవంతం కావాలి, పనులు వేగవంతం కావాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. ఆంజనేయ స్వామి విశిష్టమైన దేవాలయం అంటే చాలా ఉన్నాయి. అందులో పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం తుంగభద్ర నదీ తీరం దగ్గర ఉంది కాబట్టి ఆలయాన్ని సందర్శన చేయడం వల్ల మంచి జరుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.